వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, నేను విజయ్. వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది విస్తృతంగా ఎక్కడ చూసినా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ముఖ్యంగా ఈ విషయంపై సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అగ్ర హీరోలు కూడా బాధితులుగా మారిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకొచ్చారు. ఈ విషయంపై తనకు సంబంధించినటువంటి వాయిస్ని డీప్ ఫేక్ మీద ఎంతో నష్టం జరుగుతుందంటూ నేరుగా ఏదైతే పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అయితే చిరంజీవి గారు చేసినటువంటి ఫిర్యాదుతో కోర్టు కూడా స్పందించింది. దీనికి సంబంధించిన కూడా కొన్ని నిషేధాలు కూడా విధించింది కోర్టు. దీని గురించి డిస్కస్ చేద్దాం. డీప్ ఫేక్ వల్ల ఇండస్ట్రీకి, సినిమా పరిశ్రమకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? దీంతో పాటు మాట్లాడడానికి మన గురించి ఉన్నారు ప్రముఖ నిర్మాతల మండలికి సంబంధించినటువంటి సహాయ కార్యదర్శి నట్టుకుమార్ గారు. నమస్తే నట్టుకుమార్ గారు. నమస్తే అండి. చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, చిరంజీవి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్, సో ఇండస్ట్రీకి ఏఐ వల్ల, డీప్ ఫేక్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ఏమండి, ఇండస్ట్రీకే కాదు, తీవ్ర నష్టం కలుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చింది ఆయన సొంతం కోసం కాదు. ఇలాంటిది ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఎవరో ఒకరు ముందడుగు వేయకుండా నాకెందుకులే అని కూర్చుంటే అవ్వదు అనే ఉద్దేశంతో ఆయన సజ్జనార్ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి, కొన్ని మొత్తం టోటల్ డీగ్రేడ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఎంటైర్ ప్రపంచం మంచి వాడట్లేదు. ఇప్పుడు నేనేమన్నా డీప్ ఫేక్, ఇప్పుడు మీరు ఏవి వాడటానికి ఇంకోటి వాడటానికి మంచిగా వాడండి, చెడుకు వాడట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ కూడా చెడుకు వాడారు, మంచిగా వాడలేదు. అలా మెయిల్స్ అని వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనకి రాను రాను మనకి ప్రపంచంలో మనకి ముందుకు వెళ్తున్నాం. మన ప్రపంచంలో ముందుకు వెళ్తున్నప్పుడు మంచి తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా కావాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులకు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకు మీరు చెప్పేది మంచి దారిలో నడిపించండి. మీ ఫోన్ ఇచ్చేటప్పుడు మంచి దారిలో చూపించండి. అసభ్యకరంగా ఉంటాయి, చెడువు ఉంటాయి, అంటే 3 దారులు ఉంటాయి. ఆ 3 దారిలో సెంటర్ మంచి దారి. ఆ మంచి దారిని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే ప్రయోగాలు చేస్తున్నారే, ఆ ప్రయోగాలు చేసి ఆడవాళ్ళ మీద ప్రయోగాలు చేసి, ఆడవాళ్ళ మీద అంటే అసభ్యంగా మనం చెప్పలేము, నోటితో కూడా చెప్పలేము. చాలా చండాలంగా పేస్ట్లు మార్చి, ఆ బాడీస్ మార్చి అన్ని చేసి చండాలంగా పెడుతున్నారు. అవన్నీ భరించలేకనే చిరంజీవి గారు కూడా కొన్ని ఫొటోస్ పెట్టారు, కొన్ని మొత్తం టోటల్గా కొన్ని బాడీ ఈ విధంగా పెట్టారు, సాంగ్స్ అని అన్ని చాలా. అందుకని ఆయన ఏం చేశారంటే, ఆయన కంప్లైంట్, ఆయనే కాదు టాలీవుడ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, అలాగే బాలీవుడ్ లో కంప్లైంట్ ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. ఇలా అన్ని ఉన్నాయి. అంటే నేనేమంటానంటే, దీనివల్ల లాభం ఎంత ఉంటుందో మనకైతే తెలియదు, కానీ ప్రజలకి, సెలబ్రిటీస్ కి తీవ్ర నష్టం ఉంది. ప్రజలంటే ఆడవాళ్ళకి, అమ్మాయిలకి తీవ్ర నష్టం వస్తుంది. చాలా చాలా కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. మీ ద్వారా నేనేం చెప్తున్నానంటే, దయచేసి ఆడపిల్లలు ఎవరు ఆధారపడద్దు, ధైర్యంగా పడండి. ఎవరైతే ఇలా చేస్తున్నారో వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, ధైర్యంగా తీసుకోండి. ఇలాంటి వాటి వల్ల అవమానం భరించి చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఫేక్, డీప్ ఫేక్. కనుక చిరంజీవి గారు ధైర్యం చేసి ఎలాగెళ్ళారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, ఇలాంటి వాళ్ళని పట్టుకోండి, తీసుకెళ్ళి లోన్ అయ్యండి. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా ఎవరో ఫోటోలు పెట్టారు, ఏదో అంటే నేను లైట్ గా తీసుకోవచ్చు, నేను కుర్ర మగాడిని, ఆడపిల్లలు తీసుకోలేరు. అలాగే చిరంజీవి గారు ఎంతో వద్దు అనుకొని కూడా వెళ్ళాడు. ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఒక్కసారి ఒక మాట మాట్లాడితే ఇలా చేసిన వాడిని తాట తీసేస్తారు. ఇలా చేసిన ఒక్క మాట చెప్తే చాలు, తాట తీసుకూర్చోబెడతారు రోడ్డు మీద ఆయన్ని, అది ఎక్కడున్నా సరే. కానీ యాజ్ పర్ లా ప్రకారం, అంటే మీరు అన్నట్టుగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక పెద్దగా, ఆయన చిన్న విషయం అయినా కూడా పెద్దగా ఆలోచించి పరిశ్రమకు మేలు కలగాలనే ఆయన ముందుకొచ్చారనుకోవచ్చా? ఈ ఫీచర్ అంటే ఆయనకు ఒక్కడికే కాదు, రేపు ఇండస్ట్రీకి కూడా ఇది రేపు రాబోయే తరానికి చాలా ఇబ్బందికర పరిస్థితికి వస్తుంది. ఇది హీరోయిన్లకి మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంది, హీరోలకి మెయిన్ సెలబ్రిటీస్కి వస్తుంది. ఇది మనం ఇక్కడే కానీ అడ్డకట్టి వేయకపోతే రేపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ముందడుగు వేసింది చిరంజీవి గారు ముందడుగేసి ప్రతి హీరో ముందడుగేయాలి. ప్రతి హీరో కూడా ఇలాంటి వాటి మీద ఖండించాలి. ప్రతి హీరో చెప్పాలి, ట్విట్టర్లో చెప్పాలి. ఇలాంటివన్నీ ఆడవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ ఎవరో కూడా ఆధారపడొద్దు. ఉన్నా సరే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళని మనం తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళు దొరకరండి, వాళ్ళు ఎక్కడో ఏదో చేసి వెళ్ళిపోతారు. కానీ అది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఇబ్బందికర అంటే
ఇప్పుడు కిందన కామెంట్స్ పెడుతుంటారు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. కామెంట్ ఇష్టం వచ్చినట్టు లేడీస్ ని ఇష్టం వచ్చిన కామెంట్ పెడతారు, నేను చదువుతాను, నాకు బాధ అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి కొంత బాధ అనిపించిన కొన్ని వదిలేయాలి. కాకపోతే అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఈ మధ్యన లోన్ వేస్తున్నారు, లోన్ వేసి సొప్పని గిరకొడుతున్నారు. అది చేస్తే ఒక్కడే 2 తగులితే వాడికి అర్థం వస్తుంది. ఎందుకంటే వాడికి తల్లి ఉంది, వాడికి చెల్లి ఉంది, ఇంతమంది ఉంటుండగా నువ్వు అంత అసభ్యంగా మెసేజ్ పెడుతున్నావు అంటే. చిన్న పామైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారా? చిరంజీవి గారు ఇప్పుడు అదే చేశారంటారా? పెద్ద కర్రతో కొట్టాలి అనేది చిరంజీవి గారు ఆయన స్వయంగా వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన మొత్తం కమిషనర్ గారు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి అలాగే కోర్టులో కేసు వేసి కోర్టులో ఆర్డర్ తీసుకొని ఎందుకు చేశారంటే ఇది మొత్తం టోటల్గా ఒక అవేర్నెస్ రావాలి. ఒక సెలబ్రిటీ చేస్తే ఆ సెలబ్రిటీ ప్రపంచం వెళ్తుంది. మీరు ఆయన చేశారు కాబట్టి మీరు నన్ను అడిగారు, నేను మీకు చెప్తున్నా, నాది ఒక 1000 మంది చూడొచ్చు, 2000 మంది చూడొచ్చు, అలా నా తరపు నుంచి ఇంకొకరు చూస్తూ ఉంటే ఇది అవేర్నెస్ రావాలి. ఆడపిల్లలు భయపడొద్దు, సెలబ్రిటీలు భయపడొద్దు, ఎవరైనా తప్పు చేస్తే తాట తీయడానికి రెడీగా ఉండండి, నిలబడండి, కంప్లైంట్లు ఇవ్వండి. యాజ్ పర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కంప్లైంట్ ఇవ్వండి, సీరియస్ గా తీసుకోండి, మీరు అందరూ ట్విట్టర్లో పెట్టండి. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఇలాంటి వాటిని ఖండించండి. డీప్ ఫేక్ అనేది ఖండించండి. మీరు ఖండించి మంచిగా వాడండి, చెడుకు వాడొద్దు. మీరు మంచిగా వాడండి. అప్పుడే ఎవరైనా కూడా ఇలాంటి ఫేక్ వీడియోస్ అప్పుడే ఎవరైనా రావాలి అనేది నా ఉద్దేశం. అలాగే పొలిటికల్ కూడా అవేర్నెస్ చేయాలి. పొలిటికల్ లీడర్స్ కూడా అవేర్నెస్ చేసి మొత్తం టోటల్ గా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కూడా ఒక ప్రెస్ మీట్లు కానీ ఎవరైతే సజ్జనార్ గారు ఉన్నారు ఆయన మొత్తం టోటల్ గా సివి ఆనంద్ గారు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి డ్రగ్స్ వాడొద్దు కానీ ఎలా చెప్తుంటారో దీని మీద కూడా ఒక మొత్తం సెలబ్రిటీస్ తో ఒక సెల్ఫీలు తీసి ఈ ప్రతిదీ కూడా గట్టిగా పెట్టి అభిమానులతో కూడా అందరితో కూడా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పులు చేసిన వాడిని పట్టి ఇమీడియట్లీ వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ప్రపంచంలో మనం ఇది కన్సెప్ట్ అవ్వాలి. అంటే ప్రపంచం ఏమవుతుందంటే నేను ఎక్కడో ఉగండాలో ఉంటున్నా, ఎక్కడో నేను కనబడిన దేశంలో ఉంటున్నా, ఎక్కడో ఉన్న 199 దేశాలు 200 దేశాలు అన్ని దేశాలకి మన కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే అక్కడ చేసిన నట్టి కుమార్ గారు పైరసీ మీద సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏ విధంగా ఏకమైందో ఇప్పుడు ఈ డీప్ ఫేక్ మీద కూడా ఇండస్ట్రీ అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? చిరంజీవి గారు ముందుకు రావడం వల్ల సినిమా డబ్బు నష్టం వస్తుంది, ఇది జీవితాలు నష్టం వస్తాయి, లైఫ్ నష్టం వస్తుంది, లైఫ్ పోతుంది. ఇది కానీ మనం అందరూ ఒకటవ్వకపోతే, ఇది కానీ మనం ఖండించకపోతే, చిరంజీవి దారిలో మన అందరం నడకపోతే, చిరంజీవి గారు చూపించిన బాటలో మన అందరం చెప్పకపోతే, రేపు ఇన్ ఫ్యూచర్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఆడపిల్ల, ప్రతి మగవాడు, సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. మనం పైరసీలో డబ్బు నష్టపోతాం, ఇది జీవితాన్ని నష్టపోతాం, లైఫ్ నష్టపోతాం. కనుక దీన్ని ఖండించడమే కాదు, దీన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఎలాగైతే ఉంది, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎలా చేస్తున్నారు వాళ్ళు పట్టుకొని మనం చట్టం పార్లమెంట్లో కావాలంటే మనం అందరం కలిపి ఇండియా అంతా మనం ఉన్నాం, పార్లమెంట్లో చట్టం చేసి ఇలా మార్పిడి చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కానీ మనం టోటల్గా సంవత్సరం జైలు నుంచి బయటికి రాకుండా కఠినమైన శిక్ష వేస్తేనే మనకి రేపు సోషల్ మీడియా ఆగుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అవేర్నెస్ ఎలాగైపోయిందంటే మన చేతిలో ఫోన్ ఉంది, మన చేతిలో ఏదో ఉంది, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ మనం ఏది చెప్పినా అయిపోద్ది అనుకుంటే సోషల్ మీడియాలో బాగా ఇది పెడుతున్నారు. ఇంకొక విషయాన్ని ప్రస్తావించాలి. నేరుగా సినీ పెద్ద ఆ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారంటే ఇక జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న స్థాయి వ్యక్తులు కూడా నేరుగా ఎలాంటి భయం బెరుకు లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక మెసేజ్ పాస్ అయింది అనుకోవచ్చా? అదే నేను సైతం అంటే అది ఆయన నేను సైతం నాతో రండి, కలిసి రండి అని ఒక మార్గాన్ని చూపించారు చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దీన్ని మనం అరికట్టడానికి నేను వచ్చాను, మీరందరూ రండి, ఏ తప్పు జరిగినా ధైర్యంగా రండి, మీరు సిపి గారి కొరకు వస్తారా, లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్తారా, ఇంకో కాడికి వెళ్తారా, దీన్ని అరికట్టడానికి ఆదిలోనే అరికట్టాలి. ఈ ఫీచర్ రేపు కానీ పెద్దదైతే మనం నష్టపోతాం, తీవ్ర నష్టపోతాం అని చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఆయన చేసిన ఈ కృషికి మనం అందరం కూడా అప్రిషియేట్ చేసి బాలకృష్ణ గారు కానీ ప్రతి హీరోలు అందరూ కూడా ఆయనతో పాటు మనం ట్విట్టర్లో పెట్టడం కానీ రావడం కానీ చెయ్యాలి. రేపు ఆయనకి జరుగుతుంది, మీకు జరుగుతుంది, రేపు ఆడపిల్లలకు జరుగుతుంది, సెలబ్రిటీస్ జరుగుతుంది, మన ఫ్యామిలీస్ జరుగుతుంది.
ఎందుకంటే ఈ అల్లరి మొక్కలు మామూలుగా ఆగరండి, మామూలుగా ఆగరు. ఆగటానికి తెచ్చుకోవాలి, ఆగటానికి మనం తేవాలి అంటే చిరంజీవి గారి బాటలో ప్రతి హీరో నడవాలి, ప్రతి పొలిటికల్ లీడర్ నడవాలి, పొలిటికల్ గా కూడా అనాలిసిస్ చేయాలి. కనుక పొలిటికల్ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా ఒక పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయాలి, ఈ చట్టాన్ని తీసుకురావాలి. ఎవరైతే సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద పెట్టగలిగితే ఒక 3-4 10 మంది లోన్ వేస్తే భయం అనేది వస్తుంది, భయం రావాలి. ఎందుకంటే మేము ఆకతాయిగా చేసిన దానికి మా జీవితాలు నాశనం అయిపోతాయి నాకు భయం రావాలి. ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు కూర్చొని మా కొడుకు ఫోన్ ఇచ్చాం, మా కొడుకు బండి ఇచ్చాం, మా కొడుకు ఇది ఇచ్చాం అనేది కాదు. ఆ అబ్బాయి ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, మన చెడు తిరుగుతున్నాడా మంచి తిరుగుతున్నాడా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కనుక ఇవన్నీ కూడా బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి, సొసైటీ తీసుకోవాలి. చిరంజీవి గారు తీసుకున్న బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, ఆయన బాటకి, ఆయన మాట్లాడిన మాటలకి ఏదైతే పోలీస్ స్టేషన్ స్వయంగా ఆయనే వెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించి, అంత పెద్ద ఆయన వెళ్ళాడు, అందరూ వెళ్ళాలి ఏదైనా తప్పు జరిగితే. కనుక సోషల్ మీడియాలో అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. కానీ ఇలాంటి వాటికి భయపడొద్దు. మీరు ఏ పొరపాటు కూడా దయచేసి ఇవాళ మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కామన్గా వస్తే తీసుకొని సీరియస్గా కంప్లైంట్ ఇవ్వండి తప్ప మీరు ఎక్కడ కూడా బాధపడి ఏదో ఒకటి చేసుకోవడం. చాలా మంది సెన్సిటివ్స్ ఉంటారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఇలాంటివన్నీ రూమర్లు వచ్చినవి ఏం పట్టించుకోకుండా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రముఖ నిర్మాత మండలికి సంబంధించినటువంటి సహాయ కార్యదర్శి నట్టి కుమార్ గారు మాట్లాడుతూ, ఖచ్చితంగా చిరంజీవి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, చిరంజీవి గారు వేసినటువంటి ముందడుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఈ డీప్ ఫేక్ వల్ల, ముఖ్యంగా ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ ఫొటోస్ వల్ల ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తిగత జీవితాలన్నీ కూడా నష్టం కలుగుతున్నాయి. వారు చివరికి జీవితాలను కోల్పోయేటువంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి చిరంజీవి గారు వేసినటువంటి ముందడుగు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించేలా ఉంది. కాబట్టి పరిశ్రమకు సంబంధించి కూడా అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సంబంధించి వ్యక్తిగతంగా ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు డీప్ ఫేక్ చేస్తే ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో నిరభ్యంతరంగా కంప్లైంట్ చేయొచ్చు అంటూ కూడా నట్టి కుమార్ గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? చిరంజీవి గారు వేసినటువంటి ముందడుగు ఇది ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.